నమస్తే అన్న. ఈ 11 ఏళ్ల ప్రస్థానంలో మోడీ గారి గవర్నమెంట్ ఎలా ఉంది? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు కూడా ఎంపీగా చేయడం 11 ఏళ్ళు అయిపోయింది, సంవత్సరంలో పాటు. ఈయన గవర్నమెంట్ ఎలా ఉంది? ఈయన ఎలా పాలిస్తారు? ఈరోజు 22 జూలై ఈ వికసిత్ భారత్ సంకల్ప సభ అనే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఈ ముఖ్య ఉద్దేశము ఈటల రాజేందర్ గారు 1 ఇయర్ కంప్లీషను, మోడీ సర్కార్ది 11 ఇయర్స్ కంప్లీషను. వీళ్ళు చేసిన అభివృద్ధులు అంటే మోడీ సర్కార్ వచ్చిన నుంచి ఏవేవైతే అభివృద్ధులు ఏవేవైతే అయినాయో ఈ త్రూ అవుట్ ద ఇండియా. ఇంకోటి ఈటల రాజేందర్ గారిది ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏవైతే ఆయన అభివృద్ధులు చేశారో, దేని గురించి ఆయన కొట్లాడారో, ఈ విషయాలన్నీ పబ్లిక్లో తీసుకురానికనే ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఇంపీరియల్ గార్డెన్ సిక్ విలేజ్లో మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సభకు భారీ ఎత్తున 20,000 మంది పైననే వచ్చారు ఇప్పటిదాకా, ఇంకా వస్తున్నారు. వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఏ కాలనీలు అయితే ఉన్నాయో వాళ్ళ గురించి ఏదైతే ఫైట్ చేశారో, స్పెషల్గా మా అల్వాల్ సెగ్మెంట్లో మాకు హైడ్రా నోటీసులు ఇచ్చారు. ఒక 5 కాలనీలకు ఇచ్చారు. ఆనందరావు నగర్, జానకి నగర్, వాసవి నగర్, రామ్ నగర్, ఇంకో వాసవి నగర్ ఫేజ్ 2లో ఇవన్నిట్లో కూడా ఆయన ఫైట్ చేసి వాళ్లకు ధైర్యం చెప్పి ఈవెన్ టెంపుల్స్కి కూడా నోటీసులు అంటించుకుండే. వన్ అండ్ ఓన్లీ ఈటల రాజేందర్ గారు ఒక్కరే హైడ్రా గురించి కొట్లాడిన పర్సన్ ఉన్నారు. ఇంకా జొన్నబండ అనే ప్లేస్ కూడా వీళ్ళు నోటీసులు ఇష్యూ చేశారు. అదేంటంటే ముందు వాళ్ళకు జియోస్ ఇష్యూ చేసి 80 గజాలు గిట్ట జొన్నబండలో వాళ్ళకు పట్టాలు ఇష్యూ చేసిన దానికి కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంటే చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు నోటీస్ ఇష్యూ చేశారు. ఇప్పుడు ఇంకోటి మూసీ ప్రస్తావన కూడా, దాని గురించి కూడా ఏదైతే మా 2-3 అసెంబ్లీ సెగ్మెంట్స్కి వస్తుంది, అది ఉప్పల్ కానీ ఎల్బీ నగర్ కానీ, ఆ సెగ్మెంట్లో కూడా ఈ మూసీ గురించి ఏదైతే కాంగ్రెస్ చేశారో దానికి ఒకరు ఫైట్ చేశారు ఈటల రాజేందర్ గారు. దానికి కాంగ్రెస్ గురించి ఏం చెప్పనవసరం లేదు. దీని వాళ్ళ చేసే కార్యక్రమాలనే వాళ్ళు కోతులో పడినట్టు ఈ విషయాలన్నీ ఎల్లగట్టనీకనే ఈరోజు సభ ఉన్నది. ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ రూపం, ఒకటి ఎగ్జిబిషన్ పెట్టేసి ఏవేవైతే ప్రోగ్రామ్స్ మనము మల్కాజ్గిరిలో చేశామో, ఈవెన్ మోడీ సర్కారు మొత్తం త్రూ అవుట్ ఇండియా చేశారో, ఎగ్జిబిషన్ రూపంలో ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి ఒక ఎగ్జిబిషన్ పెట్టి సెంట్రల్ మినిస్టర్స్ ఇద్దరు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈవెన్ మొత్తం బీజేపీ మొత్తం శాసనసభ్యులు, ఈవెన్ ఎంపీస్ అందరూ వచ్చారు ఇక్కడికి. ఈ విషయం తెలుపనిగానే ఈ సభ పెట్టాము. దీని గురించే ఈ సభ నడుస్తున్నది. ఈ రాష్ట్ర అధ్యక్షులు అనేది సెంట్రల్ బేస్డ్ ఉంటుంది. 24 రాష్ట్రాలలో ఇప్పటిదాకా 19 స్టేట్స్కి ఇచ్చారు, ఇంకా 10 రాష్ట్రాలకు ఇవ్వలేదు. ఇది వాళ్ళ సూచన ప్రకారం కూడా 2-3 రేజ్లో ఉన్నారన్నారు. దాంట్లో మా ఈటలకు వస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయము. దానికి ఏ వర్క్ ఇచ్చినా కానీ కూడా మేము స్వాగతిస్తాము. ఎందుకంటే లీడ్ చేసి రేపు స్టేట్ల పవర్ రానిక చేసే పర్సనే మాకు కావాలి. దీని గురించి ఎవరికి ఏమి వేరే దురుద్దేశం లేదు. అందరూ ఏకప్రాయంతో నెక్స్ట్ సర్కారు బీజేపీ సర్కారు ఈడ తెలంగాణలో రావాలనేది అందరి సూచన. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఒకటే కొన్ని ఆరోపణలు. ఇప్పుడు బీఆర్ఎస్ చేసేది ఏం లేదు, ఎందుకంటే సెంటర్లో లేదు, స్టేట్లో లేదు. వాళ్ళకి ఎక్కడ చేసినా ఈ వేరే ఓరి మీద బురద వెళ్తే వాళ్ళ లైమ్ లైట్లకు రానికనే ఉంది. కానీ ఈ వేరే ఇష్యూస్తోని వాళ్ళు ఫైట్ చేసేది లేదు. ఇప్పుడు అది ఒక మునిగిపోయే పడవ, అది ఆ పడవ మునిగిపోయేదానికి మనము పోయి వేరే మైలేజ్ రానికనే వాళ్ళు ప్రయత్నం చేయనీకి. ఎందుకంటే కాంగ్రెస్ అయితే వాళ్ళ పథకాలతోనే వాళ్ళు పడిపోతున్నారు. వీళ్ళు మాత్రం ఆల్రెడీ 10 ఏళ్ళు పాలన చేసి ఏది చేయలేరు. కాబట్టి ఇప్పుడు ఈటల రాజేందర్ తోని కేసీఆర్ చేసిన ఇష్యూసే చూసుకోండి. ఇప్పుడు ఆయన ఎంత బ్లేమ్ చేశాడో, ఇప్పుడున్న కార్యక్రమంలో కూడా ప్రతిదానికి అడ్డుపడి ఇప్పుడున్న కాళేశ్వరం దాన్ని ఓపెన్ అప్ అయి చెప్పని ఈటల రాజేందర్ గారు మన ప్రెస్ మీట్లో చెప్పారు. ఇంతవరకు ఏం స్టేట్మెంట్స్ లేవు. ఆ ఇష్యూ మీద దానికి టైఅప్ అనేది ఎప్పటికీ ఉండదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా 50 సార్లకు పైగానే ఢిల్లీకి వెళ్ళారు. కేంద్ర బడ్జెట్ మాత్రం ఏమాత్రం రావట్లేదు తెలంగాణ. కేంద్ర బడ్జెట్ రావట్లేదు అనేది మనము ఉట్టి సెంట్రల్ ఫండ్స్ తోనే పనులు నడుస్తున్నాయి. సెంట్రల్ ఫండ్స్ ఇప్పుడు ప్రతి విషయంలో సెంట్రల్ ఫండ్స్ తోనే నడుస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ సర్కారు చేతులెత్తేసిన విషయం తెలుసు, కానీ సెంట్రల్ ఫండ్స్ రావడం ఎక్కడ ఆగలేదు. ఈవెన్ ఆర్ఓబీస్ కూడా
మన మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో నేను ఉట్టి అల్వాల్ ప్రాంతందే చెప్తాను. అల్వాల్ ప్రాంతంలో ఒక రైల్వే అండర్ పాసింగ్కే 28 కోట్లన్నర వచ్చింది. ఇంకో దగ్గర 6,000 కోట్లన్నర. మచ్చబోలారంలో ఒక 8,000 కోట్ల చిల్లర ఉంది. ఇంకా వెంకటాపురంలో ఒక 5 కోట్లతోని. ఇవన్నీ అభివృద్ధులు సెంట్రల్ ఫండ్స్తోనే. యాక్చువల్గా 2 షేరింగ్ ఉండాలి. ఇంతవరకు స్టేట్ ఫండ్స్ రాలేవు, మొత్తం సెంట్రల్ ఫండ్స్తోనే నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే ఇవి ఇందిరమ్మ ఇల్లులకు కూడా మొత్తం ఫండ్స్ కూడా సెంట్రల్ బేస్డే ఉన్నాయి, కానీ స్టేట్ ఏం లేవు. ఈవెన్ రైస్ కూడా ఇప్పుడు ఇవి మనకు రేషన్ రైస్ వచ్చేది కూడా ఇప్పుడు 3 months అడ్వాన్స్గా ఇచ్చిర్రు, ఆదుకుంటున్నారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు పనిచేస్తున్నారు? సెంట్రల్ పని చేస్తుందా, స్టేట్ పని చేస్తుందా? ఈడ స్టేట్ ఉండి కూడా వాళ్ళు చేతులు ఎత్తేస్తే మా దగ్గర ఫండ్స్ లేవు. రేవంత్ రెడ్డి 20 సార్లు కాదు, 50 సార్లు కాదు, 100 సార్లు తిరిగినా ఆయనకు పని జీరో. ఎందుకంటే ఆ విషయము ఆయన పాలనలో తెలుస్తున్నది. ఎవరు ఏం దానికి ఎగ్జాంపుల్ లేదు. పబ్లిక్లో అది అవేర్నెస్ ఉంది. ఎవరికి మనం చెప్పనవసరం లేదు. వాళ్ళంతలో వాళ్ళే వాలంటీర్గా చెప్పి వాళ్ళ క్యాడర్ వాళ్ళే ఈ ఉన్న పరిస్థితిలో మేము ఏం చేయాలి అని చెప్పి వాళ్ళని నిలదీసే పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై.